ఈ రోజు వీడియోలో మనకు ఓన్లీ 4 కొలతలతోటి మనకు బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేయాలో మీకు ఈజీ పద్ధతిలో ఈ రోజు చూపిస్తాను. ఫస్ట్ క్లాత్ 80 సెంటీమీటర్లు తీసుకొని దాన్ని 2 ఫోల్డ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకు ఆది బ్లౌజ్ ఉంది కదా, ఆది బ్లౌజ్ను ఈ విధంగా మనకు ఫోల్డ్ అనేది చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని మనకు పొడవు వచ్చేసి ఎంత చూసుకోవాలి. ఫస్ట్ పొడవు వచ్చేసి ఎంత ఉన్నది 15 ఇంచెస్ ఉంది. ఆ 15 ఇంచెస్ మనకు ఒక పక్కకు రాసుకోవాలి. మీరు ఒక పేపర్ మీద ఈ విధంగా రాసుకోండి. రాసుకున్న తర్వాత మనకు నడుము వచ్చేసి మనకు నడుము నుంచి చూసుకోవాలి. నడుము నుంచి అంటే మనకు కాజా పట్టిని మలుచుకొని చూసుకోవాలి. ఈ విధంగా మొత్తము చుట్టూగా చూసుకోవాలి. ఈ విధంగా చూసుకుంటే మనకి ఎన్ని ఇంచెస్ వచ్చింది, మనకు 34 ఇంచెస్ వచ్చింది. ఆ 34 ఇంచెస్ మనం ఇక్కడ రాసుకోవాలి. రాసుకున్న తర్వాత మనకు హ్యాండ్స్ చూసుకోవాలి. హ్యాండ్స్ పొడవు ఎంత ఉన్నది, హ్యాండ్స్ పొడవు ఎంత 6 ఇంచెస్. 6 ఇంచెస్ రాసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకు హ్యాండ్స్ రౌండ్ ఎంత ఉన్నది 7 ఇంచెస్. ఈ విధంగా 7 ఇంచెస్ మనం ఇక్కడ రాసుకోవాలి. ఇంతే, మనకు ఓన్లీ 4 కొలతలు అనేది ఈ విధంగా మనకు రాసుకోవాలి. రాసుకున్న తర్వాత మనకు పొడవు వచ్చేసి ఎంత, మనకు 15 ఇంచెస్ ఉంది కదా, ఆ 15 ఇంచెస్కి ఒక 1 ఇంచెస్ కలుపుకొని 16 ఇంచెస్ కూడా మార్క్ అనేది పెట్టేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు నడుము 34 ఇంచెస్ కదా, 34 ఇంచెస్లో మనము 1/4 అంటే మనకు ఎంత తీసుకోవాలి చూసుకోవాలి. మనము ఎంత 17 ఇంచెస్, సగం అంటే 17లో సగం ఎంత అంటే 8.5. అంటే మనకు ఇక్కడ 8.5 రాసుకొని మనకు కింద పొడవు వచ్చేసి మనకు 8.5 కాడ మార్క్ అనేది పెట్టేసుకోవాలి. ఈ విధంగా 8.5 కాడ మార్క్ పెట్టేసుకొని మనకు మధ్యలో ప్లేట్ కోసం అంటే ప్లేట్ ఉంటుంది కదా, ప్లేట్ కోసం ఒక 1/2 ఇంచెస్ మనం ఇక్కడ మార్క్ పెట్టేసుకోవాలి. మార్క్ పెట్టేసుకొని మనకు ఒక స్ట్రైట్గా ఒక లైన్ అనేది మనకు ఇట్లా డబ్బా షేప్లో ఒక లైన్ అనేది మనము గీసుకోవాలి. ఈ విధంగా మనకు లైన్ అనేది గీసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత మనకు ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ మనము ఎక్స్ట్రా అనేది మార్క్ అనేది పెట్టేసుకొని దీన్ని కూడా స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు నడుము చూసుకోవాలి. నడుము అంటే ఎంత ఉన్నదో చూసుకొని నడుము చూసుకొని దానికి ఒక 1/2 ఇంచ్, అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్, 1 ఇంచెస్ ఎక్కువ పెట్టేసుకోవాలి. కింద నుంచి 1 ఇంచెస్ ఎక్కువ పెట్టేసుకోవాలి. తర్వాత నెక్ వచ్చేసి మనకు 2.5 కాడ మార్క్ పెట్టేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి మనకు 3.5 కాడ మార్క్ అనేది పెట్టేసుకోవాలి. మనకు కింద 8.5 వచ్చింది కదా, మనకు చెస్ట్ వచ్చేసి మనకు 9.5, 1 ఇంచెస్ మనకు ఎక్స్ట్రా కాడ మార్క్ అనేది పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకు సంక రౌండ్ వచ్చేసి మనకు 6 ఇంచెస్ కాడ మార్క్ పెట్టేసుకోవాలి. ఇది కొంచెం బక్కగా ఉన్న వాళ్ళకు 5.5 పెట్టేసుకోవాలి, కొంచెం లావు ఉన్న వాళ్ళకు 6 పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఇట్లా స్క్వేర్ టైప్ గీసుకున్న తర్వాత నెక్ వచ్చేసి కూడా సేమ్ అదే విధంగా ఇట్లా గీసుకోవాలి. ఈ విధంగా గీసుకున్న తర్వాత మనకు మధ్యలో ఒక 1/2 ఇంచెస్ ఇట్లా మార్క్ పెట్టేసుకొని రౌండ్ అప్ చేసేసుకోవాలి. నెక్ కూడా అదే విధంగా ఒక 1/2 ఇంచెస్ పెట్టేసుకొని మార్క్ అనేది పెట్టేసుకొని రౌండ్ అప్ చేసేసుకోవాలి. తర్వాత సెంటర్లో మనకు నెక్ చూడండి, సెంటర్లో షోల్డర్ నుంచి సెంటర్లో ఒక 4 ఇంచెస్ కూడా మార్క్ పెట్టేసుకొని ఈ విధంగా మనకు ప్లేట్ అనేది వస్తుంది. ఇది మనకు బ్యాక్ పార్ట్ అన్నట్టు. బ్యాక్ పార్ట్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. చాలా సింపుల్గా మనకు కొత్తగా నేర్చుకునే వారికి మాత్రం చాలా యూజ్ అవుతుంది ఇది. ఈ విధంగా మనకు బ్యాక్ పార్ట్ కటింగ్ అయింది కదా. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్కి ఇట్లా 4 ఫోల్డ్ చేసుకోవాలి. హ్యాండ్ వచ్చేసి 2 ఫోల్డ్ ఉన్నదని 4 ఫోల్డ్ ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకు పొడవు వచ్చేసి ఎంత ఉన్నది 6 ఇంచెస్ కదా, 6 ఇంచెస్కు మనకు మలవడానికి అటు ఇటు పోతే ఒక 7 ఇంచెస్ కూడా మార్క్ అనేది పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకు హ్యాండ్స్ రౌండ్ వచ్చేసి ఎంత 7 ఇంచెస్ ఉన్నది. 7 ఇంచెస్ కాడ మార్క్ అనేది పెట్టేసుకొని మనకు ఎక్స్ట్రా 2 ఇంచెస్ క్లాత్కు కూడా ఎక్స్ట్రా మనం తీసుకోవాలన్నట్టు. ఈ విధంగా స్క్వేర్ ఇట్లా విధంగా తీసుకొని తర్వాత వచ్చేసి హ్యాండ్స్ డౌన్ ఎంత అంటే సగము 6 ఇంచెస్ సగం ఎంత 3 ఇంచెస్ కూడా మార్క్ పెట్టేసుకొని ఈ విధంగా ఒక లైన్ అనేది గీసుకోవాలి. లైన్ అనేది గీసుకొని ఈ విధంగా మనకు డౌన్ అనేది చేసుకోవాలి. సంక డౌన్ అనేది ఈ విధంగా చేసుకోవాలి. తర్వాత మనం ఇక్కడ చూడండి
7 ఇంచెస్ ఇక్కడ మార్క్ పెట్టేసుకున్నాం కదా, ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్, మనకు క్లాత్ సరిపోకుంటే ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ వేసుకొని మనం కట్ చేసుకోవాలి. కొద్దిగా లావు ఉన్న వాళ్ళకు మనకి ఏ విధంగా మనకు కొంచెం క్లాత్ అనేది సరిపోదు, కాబట్టి చూసుకొని మనం క్లాత్ అనేది వేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ఒక 1/2 ఇంచెస్ వన్ సైడ్ మనకు ఒక 1/2 ఇంచెస్ కాడ ఈ విధంగా మార్క్ పెట్టేసుకొని కొంచెం లోగా కట్ చేసుకోవాలన్నట్టు. ఈ విధంగా మనకు హ్యాండ్స్ కూడా కట్ చేసుకుంటే. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా అంటే మనకు చూడండి, కరెక్ట్ మనకు బ్యాక్ పార్ట్ వేసుకున్నాం కదా, ఇక్కడ మనకు నడుము నుంచి ఈ విధంగా ఒక లైన్ గీసుకోవాలి. తర్వాత మనకు ఇక్కడ షోల్డర్ నుంచి సంక నుంచి ఇక్కడ 2 ఇంచెస్ మనకు తగ్గించుకోవాలి. 2 అయినా 2.5 అయినా మనకు సేపట్లో మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ కింది భాగం వచ్చేసి 2 కడ సెట్ చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకు 5 ఇంచెస్ 5.5 అంతనే ఉంటుంది, మనకు 5.5 ఇంచెస్ తీసుకోవాలి. తర్వాత ఇది వచ్చేసి మనకు షేప్ పట్టి కాబట్టి ఇది కూడా 5.5 తీసేసుకోవాలి. 5.5 తీసుకొని మనకు ఈ విధంగా రౌండ్ ఆఫ్ చేసేసుకోవాలి. రౌండ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి, మనకు ఒక్కసారి చూసిందనుకో మనకు ఈజీగా మనము కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనకు టక్స్ కోసం చూడండి, మనకు ఇక్కడ 3.5 ఇక్కడ సెంటర్లో, ఇక్కడ సంఖ కూడా సెంటర్లో మార్క్ అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత మనకు ఇక్కడ చూడండి 3.5 ఇంచెస్ కూడా మార్క్ పెట్టేసుకొని కిందికి వచ్చేసి ఒక 1/2 ఇంచెస్ చూసుకొని ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి. కరెక్ట్ అదే విధంగా మనకు టక్స్ అనేది రావాలి. ఎటు చూసినా మనకు 2.5 అని వచ్చేటట్టు చూసుకొని ఈ విధంగా మార్క్ అనేది పెట్టేసుకొని చిన్నగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. అంతే సింపుల్గా మనకు 4 కొలతలతోటి ఎంత ఈజీగా మనకు బ్లౌజ్ కటింగ్ వచ్చింది చూడండి. తర్వాత వచ్చేసి సేప్ పట్టి కూడా దీన్ని కొలుచుకున్న తర్వాత దాని ఎంత పొడవు అంత పొడవు సైజు తీసుకొని మనకు స్టార్టింగ్ వచ్చేసి 3.5 4 తీసుకోవాలి. తీసుకున్న తర్వాత సెంటర్లో వచ్చేసి మనకు 3.5 తీసుకున్నప్పుడు 2.5 తీసుకోవాలి. 2.5 ఇటు వచ్చేసి మనకు 3 తీసుకోవాలి. ఈ విధంగా తీసుకొని కట్ చేసుకోవాలి. ఇంతే సింపుల్గా మనకు కటింగ్ అనేది మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.